అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేరు 'రాకాసి గీకాసి'. అనగనగా ఒక ఊరుంది. ఆ ఊర్లో పుల్లమ్మ, పుల్లయ్య అనే భార్యాభర్తలు ఉండేవారు. వాళ్ళకి ఇద్దరు కొడుకులున్నారు. పెద్దోడు, చిన్నోడు. అయితే ఈ పుల్లమ్మ, పుల్లయ్య వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ పశువుల్ని దగ్గరలో ఉన్నటువంటి అడవిలోనికి తీసుకెళ్ళి వాటిని మేపి సాయంత్రానికి ఇంటికి తిరిగి తీసుకొచ్చేవారు. ఈ పుల్లమ్మ పుల్లయ్యతో పాటు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా వాళ్ళ పశువుల్ని అడవికి తీసుకెళ్ళేవాళ్ళు. అయితే ఒకరోజు పెద్దోడు చిన్నోడు ఇద్దరూ కలిసి పుల్లమ్మ పుల్లయ్య దగ్గర మేము కూడా అడవికి వస్తాము అని మారం చేయడం మొదలుపెట్టారు. దాంతో చేసేదేమీ లేక పుల్లమ్మ పుల్లయ్య ఇద్దరు కూడా పెద్దోడిని చిన్నోడిని కూడా తమ వెంట అడవికి తీసుకెళ్లారు. అయితే అడవిలో పుల్లమ్మ పుల్లయ్య ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా పశువుల్ని మేపుతూ ఉన్నారు. ఈ పెద్దోడు చిన్నోడు మాత్రం అడవిలో ఇంకొంచెం ముందుకెళ్ళి ఆడుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే అక్కడ రకరకాల మామిడి చెట్లు ఉన్నాయి, ఉసిరి చెట్లు ఉన్నాయి, నేరేడు చెట్లు ఉన్నాయి, ఇలా రకరకాల చెట్లన్నీ ఉన్నాయన్నమాట. ఆ చెట్ల కింద కోతి కొమ్మచ్చి ఆటలు ఆడుకుంటూ, ఆ చెట్లకు ఉన్నటువంటి ఆ పండ్లను కోసుకుని తింటూ, అక్కడ రాలినటువంటి గింజలు కావచ్చు, విత్తనాలు కావచ్చు, పువ్వులు కావచ్చు, ఇలాంటి వాటిని ఏరుకుంటూ సాయంత్రం వరకు ఎంతో సంతోషంగా కాలం గడిపేశారు పెద్దోడు చిన్నోడు. ఇక సాయంత్రం సమయం అయింది. పుల్లమ్మ పుల్లయ్య ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ కూడా ఇక చీకటి పడే వేళ అయింది, నడవండి నడవండి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి పశువుల్ని వాళ్ళ గ్రామం వైపు మళ్ళించారు. అందరూ కూడా వాళ్ళ గ్రామం వైపు వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. అయితే వీళ్ళందరూ ఈ పశువులను తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటే ఈ పెద్దోడు చిన్నోడు మాత్రం కొంచెం వెనకబడ్డారు. ఎందుకంటే అక్కడక్కడ రకరకాల చెట్లు ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆ చెట్టు కాయలు ఈ చెట్టు కాయలు కోసుకుంటూ ఆటలు ఆడుకుంటూ కొంచెం వెనకబడ్డారు. కొంచెం దూరం వెళ్ళేసరికి ఇక చీకటి పడే సమయం కావస్తుంది. పెద్దోడు చిన్నోడు ఇద్దరు కూడా దారి తప్పిపోయారు. అంటే మిగిలిన వాళ్ళందరూ ఒక దారిలో వెళ్ళిపోయారు. పెద్దోడు చిన్నోడు చూసుకోకుండా ఇంకో బాట వెంబడి ముందుకు వెళ్ళిపోయారు. కొంచెం దూరం వెళ్ళేసరికి ఈ పెద్దోడికి చిన్నోడికి ఇద్దరికి వాళ్ళిద్దరు దారి తప్పిపోయాము అని వాళ్ళిద్దరికి అర్థమైపోయింది. వెంటనే ఇద్దరు కూడా చాలా భయపడ్డారు. చిన్నోడేమో ఇక ఏడవడం మొదలుపెట్టాడు. మొదలు పెడితే ఈ పెద్దోడు ఏం చేశాడంటే తను ధైర్యం తెచ్చుకున్నాడు. నేను కనుక భయపడితే నా తమ్ముడు ఇంకా భయపడతాడు అనుకుని లేని ధైర్యాన్ని తెచ్చుకుని, భయపడకు, మనం గబగబా నడిస్తే మన గ్రామం చేరుకోవచ్చు అని చెప్పి గబగబా నడవడం మొదలుపెట్టారు. అయితే దారిలో వారికి ఒక గాడిద కనిపించింది. ఈ పెద్దోడు ఏం చేస్తాడంటే చిన్నోడా ఈ గాడిదను మన కూడా తీసుకెళ్దాము అని చెప్తాడు. చిన్నోడికి చాలా కోపం వస్తుంది. ఎందుకన్నయ్యా, అసలే మనం దారి తప్పిపోయాం, మరి గాడిద మళ్ళీ మనకెందుకు మోతదండుగా, అవసరం లేదు, గబగబా వెళ్ళిపోదాం పదా అని చెప్తాడు. చెప్తే పెద్దోడు ఏమంటాడంటే చిన్నోడా మనం అసలే అడవిలో ఉన్నాం, దారి తప్పిపోయాం, ఎంత దూరం వెళితే మన గ్రామం వస్తుందో కూడా మనకు తెలియదు. కాబట్టి ఈ గాడిదని మన వెంట తీసుకెళ్దాం. మరి నువ్వు చిన్నోడు కదా, ఎక్కడైనా నీకు కాస్త కాళ్ళు నొప్పి అనిపిస్తే నువ్వు దానిపైన కూర్చోవచ్చు, నేను ముందుకు తీసుకువెళ్తాను అని చెప్తాడు. ఇదేదో బాగుంది అని చిన్నోడు కూడా సరే అంటాడు. ఆ విధంగా వాళ్ళ వెంబడి ఈ గాడిదని కూడా తీసుకుని ముందుకు నడుస్తారు. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఒక చోట నల్లగా లావుగా ఉన్నటువంటి ఒక పెద్ద తాడు కనిపిస్తుంది. పెద్దోడు ఆ తాడును కూడా తీసుకుంటాడు. చిన్నోడు అడుగుతాడు, ఎందుకన్నయ్యా ఆ తాడు ఏం చేసుకుంటాము అని. అప్పుడు పెద్దోడు ఏం చెప్తాడంటే చిన్నోడా మనం అసలే అడవిలో ఉన్నాము, ఏ వస్తువు ఎప్పుడు ఏ అవసరానికి మనకు పనికి వస్తుందో తెలియదు, ఉంటే ఏమైంది, ఇది పెద్ద బరువు కూడా కాదు కదా, మనం వెంట తీసుకెళ్దాము అని చెప్పి ఆ తాడును కూడా తీసుకుని వెళ్తారు. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఒక చోట ఒక గుణపం కనిపిస్తుంది. గుణపాన్నే గడ్డపార అని కూడా అంటారు కదా. అది కూడా పెద్దోడు తీసుకుంటాడు. చిన్నోడు మళ్ళీ అడుగుతాడు, ఎందుకన్నయ్యా ఈ గుణపం మనకి అని. అప్పుడు పెద్దోడు మళ్ళీ అదే సమాధానం ఇస్తాడు, మనం అడవిలో ఉన్నాము,
ఏ అవసరానికి ఏ వస్తువు ఉపయోగపడుతుందో తెలియదు, ఉండనివ్వు అని చెప్పి ఆ మూడింటిని తీసుకుని ముందుకు నడుస్తారు. ఇక సాయంత్రం 6 కావస్తుంది. చుట్టూ చీకట్లు అలుముకుంటున్నాయి. ఇక పెద్దోడికి అర్థమైపోయింది, ఇంక ముందుకి అడుగు తీసి అడుగు వేసినా ప్రమాదమే. ఎందుకంటే రాత్రి అయిందంటే అడవిలో రకరకాల క్రూర మృగాలు, విష సర్పాలు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి కదా. అందుకని పెద్దోడు ఏం చెప్తాడంటే, చిన్నోడా చిన్నోడా, అదిగో అక్కడేదో ఒక గుహ కనపడుతుంది, ఈ రాత్రికి మనం ఆ గుహలో విశ్రాంతి తీసుకుందాం, తెల్లవారిన తర్వాత మన గ్రామానికి మనం దారి వెతుక్కుంటూ బయలుదేరదామని చెప్తాడు. చిన్నోడు సరే అంటాడు. ఇద్దరు కూడా బయట ఎండినటువంటి పుల్లల్ని ఏరుకుని ఆ గుహలోనికి వెళ్తారు. వెళ్ళి ఆ ఎండిన పుల్లల సహాయంతో మరి ఒక మంట రాజేసి ఆ మంట వెలుగులో వాళ్ళు కూర్చుని ఉంటారు ఆ వెలుతురులో. అయితే అర్ధరాత్రి అయిపోయింది. అర్ధరాత్రి అయ్యేసరికి ఇక 12, 1 గంట అర్ధరాత్రి అయ్యేసరికి అక్కడికి ఒక రాకాసి వస్తుంది. అరే నిజానికి ఆ గుహ ఎవరిది అంటే ఒక రాకాసిది. రాకాసి పగలంతా అక్కడ ఉండి సాయంత్రం అయ్యే సమయానికి బయటికి వెళ్ళి మరి ఆ అడవిలో ఆహారాన్ని సంపాదించుకుని తిని మళ్ళీ అర్ధరాత్రి అయిన తర్వాత ఆ గుహలోనికి వచ్చి నిద్రపోతూ ఉంటుందన్నమాట. అయితే ఈ రాకాసి వచ్చేసరికి ఆ గుహ లోపల నుంచి వెలుతురు మంట మండుతున్నటువంటి ఆ వెలుతురు బయటకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. వెంటనే రాకాసికి చాలా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి రాకాసికి చాలా కోపం వచ్చింది కదా. అప్పుడు రాకాసి ఏం చేస్తుందంటే చాలా గట్టిగా కోపంతో, ఎవర్రా అది నా గుహలో ఉన్నది అని గట్టిగా అరుస్తుంది. ఆ గొంతు వినగానే పెద్దోడికి చిన్నోడికి చాలా భయం అనిపిస్తుంది. అయినా సరే పెద్దోడు ధైర్యం తెచ్చుకుని ఇంకా గట్టిగా అరుస్తాడు. నువ్వెవర్రా అంత గట్టిగా అరుస్తున్నావు అని గట్టిగా అరుస్తాడు. దాంతో రాకాసికి చాలా కోపం వచ్చి, నేనెవర్నా, నేను రాకాసిని, ఇప్పుడే ఆహారం తిని కడుపు నిండా వస్తున్నాను, ఎంత ధైర్యం, నా గుహలో ఉన్నదెవరు మీరు అని గట్టిగా అరుస్తుంది. ఇక రాకాసి అన్న పేరు వినగానే ఈ చిన్నోడు గజ గజ వణకడం మొదలు పెడతాడు. పెద్దోడు కూడా చాలా భయం అనిపిస్తుంది. అయినా సరే ధైర్యం తెచ్చుకుని, నువ్వు రాకాసివైతే నేను గీకాసిని, ఇప్పుడే ఒక రాకాసిని కడుపు నిండా తిని ఇక్కడ నేను విశ్రాంతి తీసుకుంటున్నాను అని గట్టిగా అరుస్తాడు. అరిచేసరికి ఈ రాకాసికి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మనుషుల పేర్లు విన్నాను, జంతువుల పేర్లు విన్నాను, ఇంకా దయ్యాల పేర్లు విన్నాను, రాక్షసులు పేర్లు విన్నాను, అంతేకాని ఈ గీకాస్ ఎవరబ్బా, ఈ పేరు ఎప్పుడు వినలేదు అని అనుకుని, ఎందుకన్నా మంచిది మనం లోపలికి వెళితే ప్రమాదం, లోపల ఉన్న రాకాసి బలమెంతో తెలుసుకోవాలి, లోపల ఉన్న గీకాసి బలమెంతో తెలుసుకోవాలి అనుకుంటుంది ఈ రాకాసి. వెంటనే ఈ రాకాసి ఏమంటుందంటే, ఓ గీకాసి, సరే అయితే నీ బలం నా బలం తేల్చుకుందాం, ఎవరు గొప్పో, నేను నా వెంట్రుక విసురుతాను గుహలోనికి, నువ్వు నీ తలపై ఉన్న వెంట్రుకను బయటికి విసురు అని గట్టిగా అరుస్తుంది. వెంటనే పెద్దోడు మరింత గట్టిగా, సరే కాచుకో, ముందు నువ్వు నీ వెంట్రుక విసురు, తర్వాత నేను విసురుతాను అని గట్టిగా అరుస్తాడు. వెంటనే రాకాసి తన తల మీద ఉన్న ఒక వెంట్రుకను తీసి గుహలోనికి విసురుతుంది. అది ఎలా ఉంటుంది, చాలా మందంగా పొడవుగా ఉందన్నమాట. దాన్ని చూడగానే ఇద్దరికి చాలా భయం అనిపించింది. అయినా పెద్దోడు భయపడకుండా తను కూడా ఒక నల్లటి లావుపాటి తాడు తెచ్చుకున్నాడు కదా, ఆ తాడుని బలంగా బయటకు విసురుతాడు. అయితే బయట అంతా కూడా ఎలా ఉంటుంది, చిమ్మ చీకటి ఉంటుంది, అక్కడ ఏది కనపడదు ఈ రాకాసికి. లోపల ఈ పెద్దోడు చిన్నోడు వెలుతురులో ఉన్నారు కాబట్టి ప్రతిదీ వీళ్ళకి కనిపిస్తుంది. అయితే ఆ తాడు వచ్చి రాకాసి మొహానికి తగిలి కింద పడుతుంది. ఆ రాకాసి వెంటనే చేత్తో ఆ నేల మీద తడిమి ఆ తాడును తీసుకుని చూస్తాడు. తడిమి చూసేసరికి ఇంకేముంది, ఇంత లావునే చాలా పొడవు ఉందన్నమాట. వెంటనే రాకాసికి చాలా భయం వేస్తుంది. అమ్మ బాబోయ్, ఈ గీకాసి వెంట్రుకేంటి ఇంత లావుగా ఉంది, ఇంత బలంగా ఇంత పొడవుగా ఉంది అనుకుని, సరే అయితే ఇంకొకసారి అతని బలాన్ని పరీక్షిద్దాం, ఆ గీకాసి ఎంత బలం ఉందో తెలుసుకోవాలి అని అనుకుని, ఓ గీకాసి, సరే కాచుకో, ఈసారి
నా కూర పన్ను తీసి విసురుతాను, నువ్వు కూడా నీ కూర పన్ను తీసి విసురు అని గట్టిగా అరుస్తుంది. వెంటనే పెద్దోడు ఏం చేస్తాడంటే, సరే రాకాసి, నువ్వు ముందు విసురు అని గట్టిగా అరుస్తాడు. అరిచేసరికి ఈ రాకాసి ఏం చేస్తుంది, మంచి బలంగా ఉన్నటువంటి తన కూర పన్నును ఊడబెకి గుహ లోపలికి విసురుతుంది. ఆ పన్నును చూసేసరికి పెద్దోడికి చిన్నోడికి చాలా భయం అనిపిస్తుంది. అమ్మ బాబోయ్, ఈ రాకాసికి ఏంటి కూర పన్ను ఇంత పెద్దగా బలంగా ఉంది అని అనుకుని, సరే అయితే అనుకుని పెద్దోడి దగ్గర గుణపం ఉంది కదా, ఆ గుణపాన్ని బయటకి విసురుతాడు. అది ఠంగు మన శబ్దంతో ఆ రాకాసి ముందు పడుతుంది. ఆ రాకాసి ఆ చీకట్లో నేల మీద చేత్తో తడిమి చూసి ఆ గుణపాన్ని చూస్తాడు. అది గుణపం అని తెలియదు కదా రాకాసికి. దాన్ని ఎంత గట్టిగా విరుద్దామని ప్రయత్నం చేసినా చాలా బలంగా గట్టిగా ఉంది. వెంటనే రాకాసికి చాలా భయం అనిపిస్తుంది. అమ్మ బాబోయ్, ఈ గీకాసుకున్న కూర పన్ను ఏంటి ఇంత పెద్దగా ఉంది, ఇంత బలంగా ఉంది, ఎంత విరుగొడదామన్నా విరగట్లేదు అనుకుని, సరే అయితే ఇంకొక పరీక్ష పెడదాం అనుకుని, ఓయ్ గీకాసి అని పిలుస్తుంది. ఏంటి రాకాసి అని పెద్దోడు అరుస్తాడు. సరే అయితే నేను ఇప్పుడు గట్టిగా అరుస్తాను, నువ్వు కూడా గట్టిగా అరువు, ఇద్దరిలో ఎవరికి ఎక్కువ బలం ఉందో తెలిసిపోతుంది అంటుంది. అనేసరికి వెంటనే పెద్దోడు అంటాడు, సరే కాచుకో, నువ్వు ముందు అరువు అంటాడు. అనేసరికి రాకాసి దిక్కులు పిక్కటిల్లేలాగా పెద్దగా అరుస్తుంది. దాని అరుపులు వినేసరికి గుండె గుబేలుమంటుంది పెద్దోడికి చిన్నోడికి. ఇక పెద్దోడు తెలివిగా ఏం చేస్తాడంటే, అక్కడ మంట మండుతూ ఉంది కదా, ఆ మండుతున్నటువంటి ఒక కట్టెని తీసి అక్కడ ఉన్న గాడిదకు వాత పెడతాడు. పెట్టేసరికి దానికి చాలా బాధ అనిపించి నొప్పి అనిపించి పెద్దగా వాండ్ర పెట్టడం మొదలు పెడుతుంది. ఆగకుండా ఒకటే వాండ్ర పెట్టడం మొదలు పెడుతుంది. ఇక వెంటనే అది అసలే పెద్ద గుహ కదా, ఖాళీగా ఉంటుంది కాబట్టి ఆ గుహ అంతా కూడా ఆ గాడిద వాండ్ర పెట్టడంతో ఆ ధ్వనులతోటి మొత్తం అంతా కూడా రీసౌండ్ వచ్చి ప్రతిధ్వనించడం మొదలవుతుంది అనమాట. గుహ అంతా కూడా దద్దరిల్లిపోతుంది దాని అరుపులతోటి. వెంటనే బయట ఉన్నటువంటి రాకాసి గజ 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 ఉడికిపోతుంది. అమ్మ బాబోయ్, నిజంగానే లోపల గీకాసి అనేటటువంటి ప్రమాదకరమైనది ఏదో ఉంది, నేను గనక లోపలికి వెళ్ళాను అంటే నన్ను అమాంతం మింగేస్తుంది, బతికుంటే బలుసాకు తినచ్చు అని చెప్పి అడవిలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక పెద్దోడు చిన్నోడు ఇద్దరు కూడా ఆ రాత్రంతా అక్కడ బిక్కుబిక్కుమంటూ కాలం గడిపి తెల్లవారిన తర్వాత బయటకు వస్తారు. బయటకు వచ్చి ఆ అడవిలో పశువులు వెళ్తున్నటువంటి ఆ కాలి గుర్తులు ఉంటాయి కదా, ఆ గుర్తులు వెంబడి ఆ దారి వెతుక్కుంటూ వాళ్ళ గ్రామానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి పెద్దోడు గురించి చిన్నోడు గురించి వాళ్ళ అమ్మ నాన్న గ్రామస్తులు అందరూ వెతుకుతూ ఉన్నారు. వాళ్ళకి పెద్దోడు చిన్నోడు జరిగినదంతా చెప్తారు. చెప్తే వాళ్ళు ఎంతో సంతోషపడి, నాయనా ధైర్యే సాహసే లక్ష్మి అని మన పెద్దవాళ్ళు అన్నారు కదా, చూసావా మరి, ధైర్యంగా ఉంటే ఎలాంటి ఆపద నుంచి అయినా సరే బయటపడవచ్చు, కాబట్టి మీరు ఇలాగే ఎప్పుడూ ధైర్యంగా ఉండండి అని చెప్పి వాళ్ళ ధైర్యాన్ని అందరూ కూడా మెచ్చుకుంటారనమాట. విన్నారు కదా ఈ కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదములు.